కనీసము జూన్ 2026కి మీరు కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు మీకు ధన్యవాదములు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష 2022 అక్టోబర్లో ఇల్లు కంప్లీట్ చేసేసి టిడ్కో ఇల్లు కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా పేమెంట్లు ఇవ్వలేదండి. అరే పనులు చేసిన వాళ్ళకి 2022లో అక్టోబర్లో హ్యాండ్ ఓవర్ చేసేసి లబ్ధిదారులు కూడా దిగిపోయి సత్యనారాయణపురము, పరవాడ, రాతి చెరువు, అగనంపూడి ఈ ప్లేసెస్లో చేసేసిన వాళ్ళకి కూడా పేమెంట్ ఇవ్వకపోతే ఎంత దారుణమో అనేది ఒకసారి తమరి ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష పెండింగ్ బిల్స్ ఎప్పుడు ఇస్తారంటే గౌరవ మంత్రివర్యుల సమాధానం ఏంటంటే తొందరలోనే క్లియర్ చేస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవాలకు మనం వెళ్తే అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కల అధ్యక్ష నిన్నే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు చేసుకున్నారు. వారికి మీ ద్వారా ప్రధానమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అధ్యక్ష. ఆయన కళ అట్లాగే చంద్రబాబు నాయుడు గారి కళ కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలి, అత్యంత అద్భుతమైన ఇల్లు ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 2017లో ఈ పెట్టిన పథకాన్ని చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 7,01,451 ఇల్లుని కేటాయిస్తే అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు అప్పుడు శాంక్షన్ తీసుకున్నది 5,14,000 ఇల్లు అధ్యక్ష. కానీ ఆంధ్ర రాష్ట్రంలో చెప్తున్న అధ్యక్ష దీనికి కేంద్ర ప్రభుత్వం ₹1,50,000 సబ్సిడీ అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ₹1,50,000 సబ్సిడీ. అది కాకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వము ₹80,000 రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం ఇస్తే టోటల్గా ఒక్కొక్క లబ్ధిదారుడికి ₹3,80,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష. అది ఒక్కడే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము సైట్ కూడా అలాట్ చేసింది అధ్యక్ష. ఇంత అత్యంత అద్భుతమైన స్కీమ్ని ఈయన వచ్చారు అధ్యక్ష. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈయన వచ్చి సర్వనాశనం. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇదిగో మీదే ఫోటో, ఎక్కడ చూసినా ఇదే చేస్తే ఆయన వచ్చి ఏం చేశారంటే అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో ఉన్న ఇల్లుని క్యాన్సిల్ చేసేసి మొత్తం మీద 2,53,000 ఇల్లు ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. ఇంకా విశాఖపట్నంలో చూస్తే ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ గారు మంత్రివర్యులు టెండర్లు పిలిచింది 57,499 ఇల్లు అయితే అధ్యక్ష ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసేసిన ఇల్లు 31,000 అధ్యక్ష. అంటే కేవలము విశాఖ వాసులకి కంబైన్డ్ జిల్లా అధ్యక్ష ఇది 26,448 ఇల్లు ఒకటే మాత్రం వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు దయచేసి మంత్రివర్యులను కోరేది ఏంటంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఇచ్చేస్తామని చెప్పడం కాదు అధ్యక్ష, రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష రిజిస్ట్రేషన్ పేపర్స్ రిజిస్ట్రేషన్ చేసేసి 2020లో వాళ్ళు ట్రై జంక్షన్లో రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష. ఫ్లాట్ నెంబర్లు ఇచ్చేశారు, గ్రౌండ్ ఫ్లోర్ అన్నారు, ఫస్ట్ ఫ్లోర్ అన్నారు అందరికీ. అదేంటో కానీ మా నార్త్ నియోజకవర్గ ప్రజలకే ఈ ట్రై జంక్షన్లో అలాట్ చేశారు అధ్యక్ష. సంతోషం, ఎక్కడో చోట అలాట్ చేశారు. కానీ వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష అక్కడ 1,296 ఇళ్ళు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకి మే 2018లో అప్పు చెప్తే ఇప్పటికీ కూడా అక్కడ ఫౌండేషన్ వేయలేదు అధ్యక్ష. ఫౌండేషనే లేకుండా ఈ అలాట్మెంట్ చేసి వీళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పించి ₹3,50,000 బ్యాంక్ లోన్లు ఇప్పిస్తే దానికి ప్రకారము ₹3,500 ₹3,200 ప్రతిరోజు ప్రతి నెల కూడా అధ్యక్ష ఈఎంఐలు కట్టుకుంటూ అంతకుముందు కట్టిన ₹1,00,000కేమో ₹2,000 అప్పులు చెల్లిస్తూ వాళ్ళు నానా నరకం అనుభవిస్తున్నారు అధ్యక్ష. రోజు కూడా ఆఫీస్కి కనీసం 50 మంది 100 మంది వచ్చి నిరసన కార్యక్రమాలు ఏంటి సార్ అంటే నేనేం చేయను బాబు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇలా చేశారు అంటే నేను కూడా చెప్పుకున్నాను అధ్యక్ష, నేను కూడా బాధితుడినే, నాకు డబ్బులు ఇవ్వలేదు. సుమారు 123 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అధ్యక్ష. మా కంపెనీకి 123 కోట్ల రూపాయలు 2018 నుంచి 2019 నుంచి ఆఫీసు కూర్చుంటే 5 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది 15 నెలలు అయిపోయింది ఆల్మోస్ట్. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష ఈ ఏపీ టిడ్కో హౌసెస్ నిర్మించిన వాళ్ళకి బెనిఫిషరీస్కి ఇచ్చేసి బెనిఫిషరీస్ దాంట్లో దిగిపోయి 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష.
కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆర్థిక శాఖ, ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి మాత్రం 60 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి 60 కోట్ల రిలీజ్ చేసి ఏపీ టిడ్కో ఇళ్లు కట్టిన వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయకపోవడం ఎంత దారుణం అనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం అధ్యక్ష. ఇటు బెనిఫిషరీస్ నాశనం అయిపోయారు. బెనిఫిషరీస్ నాశనంతో పాటు కాంట్రాక్టర్స్ ఎవరైతే పనులు చేశారో వాళ్ళు నాశనం అయిపోయారు అధ్యక్ష. తమరి ద్వారా నేను మంత్రివర్యులను కోరేది ఏంటంటే అధ్యక్ష, మంత్రివర్యులు పాపం 18 గంటలు కష్టపడుతున్నారు అధ్యక్ష. ఎప్పుడు చూసినా మీటింగ్స్, రివ్యూస్, అది ఎట్లా ఉందంటే అధ్యక్ష, మిగిలిన వాళ్ళు ఏమంటున్నారంటే అమరావతి మాత్రము మంచి జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఇది ఏపీ టిడ్కో ఇల్లు మాత్రము నత్త పడుగు పడినట్టు ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, ఏదైతే కాంట్రాక్టర్స్ చేశారో లబ్ధిదారులకి, బెనిఫిషరీస్కి ఇళ్ళు ఇవ్వాలి. ట్రై జంక్షన్లో 1296 ఇళ్ళు ఎప్పుడు నిర్మించేస్తారో అనేది వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. మీరు టైం ఇవ్వకపోతే చాలా మంది సూసైడ్ చేసుకునే పరిస్థితి. ప్లీజ్, నేనేమంటానంటే మేము సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిన విషయం, మోస్ట్ ఇంపార్టెంట్. నేను కూడా అంగీకరిస్తాను. కూర్చున్న అవర్లా కాకుండా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకుంటే సభ్యులందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది. అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. తీయండి, అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మాకు కూడా అందరూ సఫర్ అవుతున్నాం. వచ్చిన అవర్లో ఆన్సర్ రావాలంటే రాదు. సెపరేట్గా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకుంటే నేను అవకాశం ఇస్తాను. చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ అవర్లో ఎలా ఉంది ఇద్దాం. ఎమ్మెల్యే గారు నేను ఇవ్వనంటే ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్కి అది కాదు సార్. ఇప్పుడు క్వశ్చన్ అవర్లో మీకు ఆన్సర్ ఎలాగ వస్తుందండి? జరిగే పని కాదు. అంటే ప్లీజ్ దయించి ఇప్పుడు ఇవ్వండి, లెటర్ ఇవ్వండి, టైం అలర్ట్ చేస్తాను. సభ్యులందరూ కలిసి లెటర్ ఇవ్వండి. అందరికీ ఉంది ఇబ్బంది. ఉన్నాడు సార్, ఇస్తాను సార్, మీకు టైం ఇస్తాను. ప్లీజ్ నేను చెప్పిన సజెషన్ మీకు ఉంటే లెటర్ ఇవ్వండి సార్. ఆఫ్లైన్ డిస్కస్ పెడదాం. ఇస్తాను అధ్యక్ష. మధ్యలో ఉండిపోయింది కాబట్టి కొంచెం క్లోజ్ చేసేస్తాను అధ్యక్ష. మధ్యలో అరే భోజనం అంతా అయిపోయింది, పెరుగన్నంలో మానేస్తే ఎట్లాగా? కంప్లీట్ చేయాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాంట్రాక్టర్స్ 43 మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యుల ద్వారా ఆయన మేము పేమెంట్లు ఇస్తామని భరోసా ఇస్తే కొంతమంది సూసైడ్ చేసుకోకుండా ఉండేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే బెనిఫిషరీస్ కూడా మేము ఇస్తామని చెప్పిన తర్వాత, హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా సంతోషపడతారు అధ్యక్ష. ఇంకా కాంట్రాక్టర్స్ విషయం క్లోజ్ చేస్తున్నాను అధ్యక్ష. జీవో నెంబర్ 35, జీవో నెంబర్ 94, అట్లాగే మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ ఆన్ లేబర్, దానికి కొంతమందికి కన్సిడర్ చేయలేదు అధ్యక్ష. అట్లాగే ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే అధ్యక్ష, పనులన్నీ పెయింట్లన్నీ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల ప్రకారము ఆ లక్ష్మీదేవి గారు, ఆవిడ పేరు ఏదో ఉంది అధ్యక్ష, శ్రీలక్ష్మి గారు, ఆనాటి ఉన్న సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చేసి పెయింట్లు మార్చామన్నారు. వేసిన దానిపైన పెయింట్. ఇది ఎక్కడ న్యాయం ఉండే? ఇన్ రైటింగ్ ఇవ్వమంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష, గౌరవ కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అధ్యక్ష, వారు అప్పుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఏమన్నారు తెలుసు అధ్యక్ష? మేము చెప్పిందే జీవో. అరే మాట చెప్పిందే జీవో అన్నారు. కావాలంటే మీరు అడగండి అధ్యక్ష, కౌన్సిల్ అడగమండి మంత్రివర్యులు. పెయింట్లు ఏమన్నారు? పెయింట్లు వేస్తారు, మళ్ళీ రెండోసారి పెయింట్ అత్యంత దారుణమైన పని చేశారు అధ్యక్ష. కొన్ని దానికి డబ్బులు ఇచ్చారా? దానికి డబ్బులు ఇవ్వలేదు. అన్ని విధాలుగా నాశనం అయిపోయాం అధ్యక్ష. ఇంకా మిగిలిందల్లా ఇంకా మమ్మల్ని కూడా P4లో మమ్మల్ని బంగారు కుటుంబం కింద చేర్చేస్తే మంత్రివర్యులేమో అయిపోయింది అధ్యక్ష. మంత్రివర్యులేమో మార్గదర్శి కింద పెట్టండి అధ్యక్ష. నమస్కారం అండి. సార్ మీరు సజెషన్ ఇవ్వండి సార్, ఇది డిస్కషన్ పెట్టండి సార్. ఓకే సార్. ఈ సందర్భంగా తమకు విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్రంలో కొన్ని ప్రధానమైన సమస్యలు ఉండిపోతున్నాయి సార్. చేనేత కార్మికులు కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, చుట్టూ ఇళ్ల సమస్య, ప్రధానంగా జగనన్న కాలనీల పేరుతో చేసిన దగా మీద ప్రత్యేకించి డిబేట్ నడవాల్సిన అవసరం సార్. దానికి 4-5 ఇష్యూస్ స్టేట్కి సంబంధించిన చర్చించండి సార్. ఇక్కడ చుట్టుకో ఇళ్లకు సంబంధించి సుబ్బిపెళ్లి వెంకిసావు గారు సార్,
సుబ్బిపేడి వెంకి సాగులాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సాగుకొట్టేసిపోయింది. నేను అడుగుతున్న మంత్రి గారిని, అక్కడ ఏదైనా టిట్కో ఇళ్ల దగ్గర కాలనీల్లో పాములు పెంచుకునే వాళ్ళకి అవకాశం ఇచ్చారా? నాగుపాములు లేదా తాజు పాములే కాకుండా పెద్ద పెద్ద కొండ నాగులకి ఏమైనా అనుమతి ఇచ్చారని అడుగుతా ఉన్నా. మొన్న మా రాజమహేంద్రంలో 6,200 ఇళ్ళు శాంక్షన్ అయింది సార్. నిర్మాణం అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. ట్యాంక్ సగ్గుల మధ్యలో ఆగిపోయింది, నీళ్ళు ఎవరు అవాంఛిత శక్తులన్నీ ప్రవేశిస్తూ ఉన్నాయి అక్కడ. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఏమైంది? బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు వీళ్ళ మీద తాకట్టు పెట్టి. ప్రధాన సమస్య ఏంటంటే ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకెళ్లిపోవడంలో ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకొచ్చిన పేదవాడి దగ్గరికి వచ్చి బ్యాంకులు నేను తాళాలు వేస్తున్నాయి సార్. విష్ణుకుమార్ రాజు గారు మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు, ఇళ్ల చుట్టూ 100 మంది వస్తూ ఉన్నారు. ఒక ప్రధానమైన ప్రాజెక్టు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది చంద్రబాబు గారి ఉద్దేశంలో, దాన్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం. నేను అడుగుతున్న మంత్రి గారిని, స్పెషల్గా మీరు కూర్చొని దాని మీద చర్చించి ముఖ్యమంత్రి గారితో చర్చించి వితిన్ లిమిట్ టైంలో కంప్లీట్ చేసి ఇళ్లలోకి వెళ్ళేలాగా చేయండి. 2.5 లక్షల మందిలో కనీసం 50,000 మంది కూడా ఇళ్లలో లేరు సార్. వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి. నేను అడుగుతా ఉన్న మంత్రి గారిని, దీని మీద దృష్టి సారించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్జెంటుగా చేసి, పాములు భయంకరమైన పాములు నేను వెళ్ళాను సార్, నేను పారిపోయి వచ్చేసాను అక్కడి నుంచి. కొండ చిలువలు తాజుపాములు కాలనీల్లో ఇది ఎంత భయానక పరిస్థితి. ఒకటి, బ్యాంకులని అర్జెంటుగా మీరు ఇమీడియట్గా తాళాలు లేకుండా ఆపండి సార్. జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిన అప్పుకి వీళ్ళు బాధ్యతలు అయిపోతున్నారు. నెలవారీ కట్టుకోవాల్సిన ఇన్స్టాల్మెంట్ ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు కట్టమంటే వాళ్ళు దివాళా తీసే పేదవాడు మనం ఉన్నవాళ్ళకి ఇవ్వాల. దయచేసి దీన్ని గమనంలోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరుతూ, తమకి నేను చెప్పిన 4-5 వాటి మీద స్పెషల్ డిబేట్ పెట్టించారు, ప్రత్యేక డిబేట్ అవకాశం కల్పించారు. నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఇంపార్టెంట్ సబ్జెక్టు కేటాయింపు చేయండి సార్. హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టండి, అందరూ మాట్లాడే అవకాశం వస్తుంది. రామకృష్ణబాబు గారు సార్ పాయింట్ చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. అదే అధ్యక్ష, ఇప్పుడు దీని మీద అందరి సమస్య అధ్యక్ష, ఇది తమరు మా అందరి రిక్వెస్ట్ మీద స్పెషల్ డిస్కషన్ రోజు పెట్టించండి అధ్యక్ష. ఓకే, అది ఈ క్వశ్చన్ అవర్ లో సమస్య పరిష్కారం క్వశ్చన్ అవర్ లో పరిష్కారం జరగదు. మీరే డేట్ చెప్పి మీరే పెట్టించండి. మీరే అప్లికేషన్ మీరు అప్లై చేస్తే నేను ఇస్తా టైము. అలాగే అధ్యక్ష, లెటర్ ఇప్పుడు నెక్స్ట్ ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అధ్యక్ష. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత ఏదైతే 14-19 మధ్య ఉన్న లబ్ధిదారులందరినీ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు డబ్బులు కట్టారో ఆ డబ్బులు ఇంతవరకు ప్రభుత్వానికి జమ చేశారు, ఇంతవరకు తిరిగి ఇవ్వాల. ఒకటి. రెండోది, ఆ రోజు శాంక్షన్ అయిన ఇళ్ల మీద బ్యాంక్ లోన్స్ అని కొన్ని రైజ్ చేస్తే బ్యాంకులు ఇల్లు లేకపోయినా ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళ పేర్ల మీద ఇంట్రెస్ట్ రైజ్ అవుతా ఉంది. సార్ ఇవాళైనా సరే, ఇప్పుడు నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, అక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయి, ఆ చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి ఎప్పుడు లోపిస్తారో మంత్రి గారిని చెప్పమనండి. 2, ఈ లోపు ఏదైతే క్యాన్సిల్ అయిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిపాజిట్లు ఆ రోజు ప్రభుత్వానికి జమ చేశారు అధ్యక్ష, అవి తిరిగి ఇవ్వాలి కదా. వాళ్ళకి 50,000 లక్ష రూపాయలు కట్టారు. వాటి కోసం కనీసం వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి దిక్కులేదు అధ్యక్ష. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, ఇల్లు ఎటు ఇవ్వలేకపోతున్నాం. ఇల్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసి ఎవడి పేర్ల మీద ఇచ్చేసింది, ఇవాళ ఇల్లు ఇచ్చే అవకాశం లేదు. కట్టిన డబ్బులన్నా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. 3వది అధ్యక్ష, పెండింగ్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవ్వాల్సిన మిగతా పనులు పూర్తి చేస్తే, ఆ రోజు మన కాన్సెప్ట్ ఏంటి అధ్యక్ష, ఇల్లు పూర్తి చేసి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మోడల్ కాలనీల కింద, ఆదర్శవంతమైన కాలనీల కింద చెయ్యాలి అని చెప్పి నూతన టెక్నాలజీ తీసుకొచ్చి మనం కట్టాం అధ్యక్ష. మరి ఇవాళ మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, ఇవాళ మనకుంది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం, ఒక నిర్దేశిత లక్ష్యంలో సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. దాన్ని మంత్రి గారిని కోరేది ఏంటంటే, దయచేసి వారిని దృష్టి పెట్టి ఒక టైం ఫ్రేమ్ లోపు ఆ టిట్కో ఇళ్లలో 1000 అధ్యక్ష, ఒక కాలనీ 4-5 వేలు ఇల్లు అంటే ఒక పెద్ద కాలనీ, అది ఒక ఊరు